హలో అండి, ఈ వీడియోలో మేతి ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. దానికన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మెంతాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆలుని అయితే తీసుకున్నానండి, ఒక 2-3. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇదంతా కూడా 1 నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు టమోటా తీసుకుని ఇలా ప్యూరీలాగా చేసి దీన్ని కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసి ఇందులోనే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే కస్తూరి మెత్తి కూడా వేసి ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక పడినంత వాటర్ కూడా పోసి మూత పెట్టేసి 5 to 10 minutes సిమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటే మన ఆలు మేతి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి దేంట్లో కన్నా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.